క్రీస్తు ఈ లోకంలో మానవునిగా జన్మించిన మహత్తర సందేశాన్ని మరొక్కసారి లోకానికి స్పష్టంగా ప్రకటించే భాగ్యం. ఈ విలువైన అవకాశాన్ని మన హృదయాలలో నింపుకొని ఇతరులకు అందించే కుతూహలంతో ముందుకు సాగుతున్న మీ అందరికీ దేవుని దీవెనలు సమృద్ధిగా కలుగుగాక. ఈ సాయినస్ క్రీస్తు దావీదుకు చేయబడిన నిత్యమైన వాగ్దానం మన సందేశానికి మూలమైన వాక్యం. అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిమిత్తమును అతని కుమారులకును నిత్యము దీపమిచ్చెదనని చేసిన వాగ్దానము నిమిత్తమును దావీదు సంతతిని నశింపచేయుటకు మనస్సులేకయుండెను. 2 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం. ప్రియ సహోదరులారా, దేవుడు దావీదుతో ఒక అద్భుతమైన వాగ్దానం చేశారు. దావీదు వంశానికి ఒక నిత్యమైన దీపాన్ని ఇస్తానని మాటిచ్చారు. దీపమనేది కేవలం వెలుగు కాదు, అది ఆశ, రక్షణ, జీవం మరియు ఒక సింహాసనం యొక్క శాశ్వతత్వాన్ని సూచిస్తుంది. నిరీక్షణకు కారణం దావీదు రాజు తరంలో పుట్టే కుమారులు రక్తం, మాంసం గలవారు. వారు మరణించే స్వభావం కలవారు. అందువల్ల ఏ ఒక్క కుమారుడు నిత్యమైన దీపం అనే గొప్ప నామకరణానికి అర్హుడు కాలేకపోయాడు. వాగ్దాన నెరవేర్పు కాబట్టే దేవుడు తన వాగ్దానాన్ని తానే నెరవేర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆయన చనిపోని మరణాన్ని జయించగలిగే ఒక కుమారునిగా దావీదు వంశంలోనే, దావీదు పట్టణంలోనే యేసు అనే పేరుతో జన్మించాడు. ఆయనే ఆ నిత్యమైన దీపం. యేసు క్రీస్తు జన్మించడమనేది అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, అది తరతరాల క్రితం దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు. 2 ప్రభువైన క్రీస్తు వాగ్దాన ఫలము. యేసు ప్రభువు జన్మించినప్పుడు ఆకాశంలో దూతాగణం ప్రకాశిస్తూ పశువుల కాపర్లతో ఏమని ప్రకటించారో మనకు తెలుసు. దావీదు పట్టణమందు నేడు మీకు రక్షకుడు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఇది కేవలం ఒక పుట్టుక వార్త మాత్రమే కాదు, ఇది పాత నిబంధన ప్రవచనం యొక్క అద్భుతమైన ఫలము. అంతకుముందు ప్రభువు జన్మించకముందే దేవదూత గబ్రియేలు మరియతో పలికిన మాటలు చూడండి. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదైయుండును. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం నుండి 33వ వచనం వరకు. శాశ్వతమైన ప్రభావం. అవును, దావీదుకు ఆ నిత్యమైన దీపము క్రీస్తే. ఆయనే దావీదు నామాన్ని, దావీదు వంశాన్ని, దావీదు సింహాసనాన్ని నిత్యత్వ ప్రభావం వలన నేటికి నిలిపి ఉంచాడు. ఈ వంశం, ఈ రాజ్యం, ఈ సింహాసనం మనుష్యుడితో అంతమొందక నిత్యదీపమైన క్రీస్తు వలన తరతరాలకు, యుగయుగాలకు నిలిచి ఉంటుంది. నశించిపోని దీపం. ప్రియ చదువరి, నశించిపోయే మనుష్యుడిని, నశించిపోయే వంశాన్ని నశించిపోకుండా నిత్యం నిలిచేలా చేసిన శక్తి నిత్యదీపమైన యేసుక్రీస్తే. 3 నిత్యదీపంలో నీ ప్రయోజనం మునిగిపోయిన మనం ఆ దివ్యజన్మ ఫలితాన్ని ఒక్క క్షణం ఆలోచించాలి. నీవు ఈ అద్భుత సత్యప్రమాణాన్ని అందుకోలేకపోతే నీకేమి ప్రయోజనం? మనిషి స్వభావం బైబిలు మన గురించి స్పష్టంగా చెబుతుంది. సర్వశరీరులు గడ్డిని పోలినవారు. వారి అందమంతయు గడ్డి పువ్వు వంటిది. గడ్డి ఎండును, పువ్వు వాడును. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. మానవునికి 2 మరణాలు, పాపి అయిన మానవుడికి 2 మరణాలు కనిపెట్టుకుని ఉన్నాయి. 1 మొదటి మరణం, ఈ లోకంలో కలిగే సహజ మరణం. 2 రెండవ మరణం, నరకం తరువాత కలుగు శాశ్వత మరణం. ఈ 2 మరణాల వలన ఎటువంటి హాని కలగకుండా మనల్ని నిత్య మహిమగల జీవిగా వికసింపజేయగలిగేది ఒక్క నిత్య దీపమైన యేసుక్రీస్తే. క్రీస్తును నమ్ముకుని ఆయన వంశావళిలో ఉన్న పరిశుద్ధుల జాబితాలోకి చేరినట్లయితే నీవును నిత్యము ప్రకాశిస్తావు. అసలు మానవుడు, నిత్యమానవుడు. దేవుడు మానవుడిగా జన్మించడంలో ఉన్న ముఖ్యోద్దేశం ఏమిటంటే అశాశ్వతుడైన మానవజాతిని శాశ్వత మానవునిగా తీర్చిదిద్దడం. మానవతకు నష్టం. ఆదియందు దేవుడు మానవుని సృష్టించినప్పుడు పాపం వలన దైవ సహవాసం కోల్పోయి పరిశుద్ధత, ప్రేమ, న్యాయం, జ్ఞానం వంటి శుభలక్షణాలను మనిషి పోగొట్టుకున్నాడు. దేవుడు నిరీక్షించిన మానవుడు కాక నశించిన మానవుడయ్యాడు. మాదిరి మానవుడు శుభలక్షణాలు కోల్పోయి ద్వేషం, మోసం, కక్షలతో నిండిపోయిన లోకానికి ఒక మాదిరి అయిన అసలు మానవుడు అవసరం. లోకంలో ఎవ్వరూ ఆ లక్షణాలను నిలబెట్టుకోలేకపోయారు. అందుకే దేవుడే మానవుడయ్యాడు. ఆయన యేసు అనే పేరు ధరించాడు. కాబట్టి యేసే అసలు మానవుడు, లోకానికి మాదిరి మానవుడు,
నిత్య మానవుడు. ప్రియ సహోదరీ సహోదరా, ఆ నిత్యదీపమైన యేసుక్రీస్తు వలన వెలిగింపబడినవారే నిజమైన మానవులు మరియు మోక్షనివాసులు అవుతారు. క్రీస్తే సర్వలోక మానవ వంశోద్ధారకుడు, అవతారకుడు, తారకుడు, పాపపరిహారకుడు, మోక్షకారకుడు. ఈ క్వమైన క్రీస్తును మీ హృదయాలలోకి ఆహ్వానించి ఆయన నిత్యత్వ ప్రభావంలో భాగమై ధన్యులు కండి. తథాస్తు.